అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ ఉపయోగపడే ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ జ్వరాల సీజన్ ఫ్రెండ్స్. అందరం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు వీటినన్నింటినీ వర్షం నీటిలో తడిసి ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అవి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా కొబ్బరి బోండాలల్లో టైర్స్లో దోమలు ఉంటాయి ఫ్రెండ్స్. అలానే డెంగ్యూ ఫీవర్ వచ్చే దోమలు వృద్ధి చెందుతాయి. అవి నీళ్ళ తీసేసి టైర్లు అవసరం ఉంటాయి, నీళ్ళు పడకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ జ్వరాలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకోసమని మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. అంతే, తక్కువ అనుకోకండి. మన ఇంటి చుట్టూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ ఉంటే తొలగించుకోవాలి. ఇంకా మన డ్రమ్ములు, గోళాలు అవి వారంకి ఒకసారి అయినా క్లీన్ చేసుకొని కొత్త నీటిని నింపుకోవాలి ఫ్రెండ్స్. అందరికి తెలిసిన విషయమే, కానీ నేను మరీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టిన ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో చేసిన, ఎందుకంటే డెంగ్యూ కేసెస్ బాగా నమోదవుతున్నాయి కాబట్టి అందుకోసం మళ్ళీ వీడియో చేసిన. దోమలకి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒక 3 days జ్వరం వచ్చిందంటే బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకొని మందులు మంచిగా వాడాలి ఫ్రెండ్స్. ఇందుకు తొందరగా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనం మెడిసిన్ వాడతాం కాబట్టి తొందరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. తగ్గుద్దులే అని చూస్తే అది ఏ జ్వరం అనేది మనకు తెలియదు. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా జ్వరంలాగా అనిపించిన ఇంకా ఒక 2-3 days మాత్రం బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అందరికి తెలిసిన విషయం కానీ నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నా వంతు తెలిసిన విషయం అందరికీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు తప్పు పట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ